హలో ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్నే ఎక్కడొచ్చేసానంటే మా కాలేజ్ దగ్గరకు వచ్చాననమాట. చూస్తే ఒక్కరు కూడా లేదు అసలు. చాలా భయమేసింది. కానీ కాలేజీ కదా, నో ప్రాబ్లం. ఇంక మా వాళ్ళు ఎలాగో వచ్చేస్తారు. ఇంకా అలా చూస్తా ఉంటే మా దివ్య వచ్చిందనమాట. ఇంకా ఫస్ట్ సెకండ్ తను వచ్చింది. అలా వన్ బై వన్ ఒకరు వచ్చేసారు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతిలో కోదండరామస్వామి గుడి ఉంది కదా, రాముల వారి గుడి. అక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. దానికోసం మేము గెటప్స్ వేస్తున్నాం అనమాట. నేనేమో రాముడిగా వేస్తున్నాను, దివ్య ఏమో లక్ష్మణుడిగా, మోనాలిసా ఏమో సీతగా, మహేశ్వరి ఏమో హనుమాన్గా వేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చి గెటప్ వాళ్ళు వచ్చి త్వరగా వచ్చేసాం, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. ఇంకా డ్యాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి లేట్గా రెడీ అవుతారు కాబట్టి నో ప్రాబ్లం. వచ్చి మా కాలేజ్ అంతా చాలా చీకటిగా ఉండింది 4కి అంతా. ఇంకా మేమైతే ఫస్ట్ కాస్ట్యూమ్ వేసుకునేసాం. కాస్ట్యూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా మేకప్, ఫస్ట్ మేకప్ హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నారు. హనుమాన్కి నామాలు చాలా పెద్దగా వస్తాయన్నమాట. రాముడు లక్ష్మణుడు వీళ్ళకన్నా చాలా పెద్దగా హనుమాన్కి నామాలు ఉంటాయి. అది చాలా డీటెయిలింగ్గా క్లారిటీగా ఇవ్వాలి. ఆ విషయానికి వస్తే మాత్రం మా మేకప్ ఆర్టిస్టు సూపర్గా ఎరగదీసినాడు. ఇది వచ్చి మా లక్ష్మణుడు. నెక్స్ట్ మా లక్ష్మణుడికి మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏమీ ఉండదు ఫోటోల మీద. ఇంకా సీత మా బుల్లి పీత రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్ లాస్ట్ నేను అనమాట. మేకప్ వేయక ముందు ఇలా ఉంది నా ఫేసు. ఇంకా వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఫస్ట్ స్టార్టింగ్ బొట్టుతో మొదలు పెట్టినారు. ఇంకా దేవుడికి మొక్కని అలా స్టార్ట్ చేసేసినాం. ఫస్ట్ ఇది ఆ బ్లూ కలర్ వేయగానే మొహం అంతా వేడిగా చాలా హీట్గా అనిపించింది. ఏంటి ఇంత వేడిగా ఉంది, ఎలా ఉండాలి దీంతో రోజంతా అన్నట్టు అనిపించింది. కానీ కాసేపు తర్వాత నార్మల్ అయిపోయింది. అది ఏమైందంటే మన ఓపెన్ పోల్స్ ఉంటాయి కదా, అవి అవి క్లోజ్ చేయడం వల్ల అలా వేడిగా అనిపించింది. కాసేపు తర్వాత మళ్ళీ అంతా రిలీజ్ అయిపోయింది. ఇందులో రాముడి గెటప్లో ఐ మేకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా డీటెయిలింగ్గా క్లారిటీగా నిదానంగా చేయాలి. నామాలు కూడా చాలా నీట్గా పెట్టారు చూడండి. ఇంకా ఐ మేకప్ అవన్నీ వేసి అది నామాలు బొట్టు స్టిక్కర్ అంతా పెట్టారు. ఇది మొత్తం ఈ మేకప్కి నా ఓన్లీ ఫేస్ మేకప్కి మాత్రమే దగ్గర 28-27 మినిట్స్ పట్టిందనమాట. అంత టైం అన్నట్టు అనిపించలేదు, ఎందుకంటే అది వేస్తా అంటే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి, కానీ ఏమేమి వేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేసి. ఆ మేకప్ డీటెయిలింగ్లో మాత్రం మా మేకప్ ఆర్టిస్ట్ తీసేస్తున్నారు. ఇలా అయితే నా మేకప్ పూర్తయిపోయింది. చాలా నీట్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నీట్గా ఇలా ఉంది ఫైనల్గా. ఇంకా జ్యువెలరీ ఒకటే బ్యాలెన్స్. ఇంకా జ్యువెలరీ వేసేసుకున్నాను అనమాట. ఆ జ్యువెలరీ వేయగానే తల అట్లే గుంజేసింది. ఏంటబ్బా ఇంత బరువుగా ఉంది అనేసి ఒక్క నిమిషం అనిపించింది, ఇంతసేపు ఎలా ఉండాలరా ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అన్నట్టు. ఎట్లాగట్లా వేసుకునేసి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అందరు చూసి మమ్మల్ని ఫొటోస్ అదే ఆనందంలో మాకు ఆ బరువు అవి ఏం అనిపించలేదు. ఇంకా వెంటనే అనమాట ఆఫ్టర్నూన్కి అంతా అది అయిపోయింది. ఆఫ్టర్నూన్ వచ్చేసినాం మళ్ళీ ఈవినింగ్ కోసం. నేను ఆల్రెడీ రాముడిగా వేశాను కాబట్టి ఈసారి లక్ష్మణుడిగా వేద్దామనేసి నేను లక్ష్మణుడిగా వేస్తున్నాను. ఇంకా కృష్ణుడిగా వచ్చి వైశ్య వేస్తుంది అనమాట. తను హనుమాన్, మహేశ్వరి హనుమాన్గా అలానే ఉండిపోయింది ఇంకా ఈవినింగ్ వరకు. ఇంకా మేమంతా రెడీ అవుతున్నాం అనమాట. నేనైతే కాస్ట్యూమ్స్ వేసుకొని మేకప్ కోసం రెడీగా ఉన్నా. నాదైతే కాస్ట్యూమ్ ఇలా ఉందన్నమాట. డ్రెస్ లక్ష్మణుడికి, ఇది లక్ష్మణుడి డ్రెస్ అనమాట ఇది. ఇంకా తర్వాత ఫౌండేషన్ వేసేస్తున్నాం. మొత్తం ఈవినింగ్ అయితే చాలా జనాలు ఎక్కువ అయిపోయారు మేకప్ రూమ్లో. ఇంకా అలాగా ఒక్కొక్కరికి వేస్తా. ఫౌండేషన్ మాత్రం తను వేసింది. ఇంకా నామాలు, ఇంకా ఐ మేకప్, ఇంకా చాలా చాలా డీటెయిలింగ్స్ ఇవన్నీ మేకప్ ఆర్టిస్ట్ వేశారనమాట. ఇలా లక్ష్మణుడికి వచ్చి సేమ్ రాముడు లాగానే నామాలు అన్నీ వస్తాయి, కొంచెం హెవీగా లేకుండా అవి ఇస్తారనమాట. ఇక్కడ వచ్చి కళ్ళ కింద వచ్చి ఒక డ్రాయింగ్ లాగా ఒక ఫ్లవర్ లాగా వేస్తారనమాట. అందులో కొంచెం స్టిక్కర్ పెట్టి దానికి డిజైన్ చేస్తారు. కానీ లక్ష్మణుడికి మాత్రం డైరెక్ట్ ఓన్లీ నామాలు పెట్టేస్తారు. అంటే కొంచెం రాముడి కన్నా కొంచెం డీటెయిలింగ్గా తగ్గిస్తారనమాట. ఇది ఆఫ్టర్నూన్. వెంటనే ఆ రోజు అయితే ఫుల్ దీంట్లోనే సరిపోయిందనమాట మాకు. వెంటనే వేరే అందుకు ఈ మార్గం మళ్ళీ డీటెయిలింగ్గా చేసి నీట్గా క్లారిటీగా వేశారనమాట మేకప్ ఆర్టిస్ట్. ఇంకా మా వాళ్ళు వెనకాల చూడండి క్లాసికల్ భరతనాట్యం వాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నామం కొంచెం వంకరగా ఉన్నట్టుంది, కానీ నో ప్రాబ్లం బాగానే ఉంది. అన్నిటికన్నా పెద్ద ఘట్టం ఏంటంటే ఈ జ్యువెలరీ వేసే ఆయన అయితే అసలు చెవులు వినపడవు, గడ్డ లాగేసి బిగిచ్చేసి అవి ఎంత బరువు ఉంటాయి. అసలు ఆయనకు అదేం అనిపించదు. టప్పని లాగేస్తూనే ఉంటాడు. గడగడ ఏదో చెప్తానో కూడా వినపడదు, ఎందుకంటే చెవులు ఏదో బ్లూటూత్ పెట్టుకునేస్తాడు.
వెనపడినా కూడా పట్టించుకోడు. ఆయన పాటికి ఆయన వేసుకుంటా బిగించుకుంటా పోతా ఉంటాడు దబ్బడబ్బా అనేసి. తెల్లారి మార్నింగ్ రాముడి గెటప్ అయితే అసలు ఆ జ్యువెలరీ అట్టే పట్టి లాగేసి మెడకి అట్టే గోక్కుపోయింది నాకు మెడంతా. ఇప్పుడు కూడా చేతికి ఏదో వేస్తాడు అనుకోని అట్లా కామన్గా నార్మల్గా ఉన్నా అట్టే ఆ చేతికి వేసి సప్పని బిగిచ్చేసినాడు. అట్లే కండ అట్లే నలిగింది. ఏమన్నా చెప్తాను కూడా చెవులు కూడా వేసుకోడు. ఆయన ఆయన పాటికి ఆయన వేసుకుంటానే ఉంటాడు. అలా నా కొడుకే కాదులే అందరికి ఇదే పరిస్థితి. ఆయన చెప్పినా వినడు. ఆయన పాటికి ఆయన వేసుకుంటా పోతా ఉంటాడు. ఆయనకి ఏమీ వినపడదు. ఆయన ఓన్లీ బాడీ పని మాత్రమే చేస్తాడు. ఇంకేం పట్టించుకోడు, మాట్లాడు, చెప్పినా వినిపించుకోడు. ఆయన పాటికి ఆయన వేసుకొని పోతా ఉంటాడు. ఇవైతే కొంచెం బెటరే, కొంచెం వెయిట్లెస్గా ఉన్నాయి. మార్నింగ్ అయితే చాలా వెయిట్ ఉంది. ఇదనమాట. ఇది నచ్చి రాముడు అనమాట, నేను లక్ష్మణుడు. పాపం మా రాముడికి జ్యువెలరీ ఎక్కువ వెయిట్ అయిపోయింది. ఇంక ఇక్కడ సత్యభామ రెడీ అవుతుంది అనమాట. సత్యభామ పాపం ఇంకా మేకప్ అవ్వాలి, పాపం అప్సెట్ అవుతుంది. ఇది వచ్చి సీత డీప్ డిస్కషన్లో ఉంది. అయినా కూడా నేను వెళ్ళి పలకరించా, హాయ్ చెప్పు అనేసి. సీత సత్యభామ, రామన్నయ్య మాత్రం పాపం జ్యువెలరీ మొయ్యలాక సేమ్ మార్నింగ్ లాగానే అలారా ఎంతసేపు ఉండాలి అన్నట్లు దిగులతో కూర్చునేసినాడు. కిరీటం పెట్టినాడు, తీసి పక్కన పెట్టేసినారు వెళ్ళేటప్పుడు పెట్టుకుందాం అనేసి. మేమైతే కాళ్ళకి పారాని పెట్టుకుంటున్నాం. ఇంకా కిరీటం ఒక్కటే బ్యాలెన్స్ నాది. అంతా వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందన్నమాట. నేనైతే ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నా. హనుమాన్ వచ్చి సేమ్ కంటిన్యూ చేసేసినాడు ఫేస్ మేకప్. మార్నింగ్ ఒకరే, ఈవినింగ్ ఒకరే. కానీ రాముడు సీత మారారు మా ఈవినింగ్కి, లక్ష్మణుడు మారారు. ఇది మేమైతే ఫుల్ వీడియో తీసుకుంటా ఇలాగా చూసుకుంటా ఉన్నాం. మా అమ్మ వచ్చింది వెనకాలే సెల్ఫీ కోసం. ఇదనమాట మా లుక్. ఇలా హనుమాన్ అయితే ఫుల్